ఒక రూ. 1000, 2000 రోజుకొక 500, రూ. 100 నాకెంత కుదిరితే అంత రోజు అందులో పెడుతున్నాను. ఆహ్, ఆ పెట్టిన తర్వాత ఆపర్చునిటీస్ చాలా పెరగడం అనేది జరిగిందనమాట. అంటే క్లయింట్స్‌కి కూడా కొంచెం తొందరగా వర్క్స్ అవ్వడము, వాళ్ళేదైనా పూజ చేయించుకోవాలనుకున్నప్పుడు నా దగ్గరికి రావడము. ఆపర్చునిటీ అనేది బాగా పెరిగింది అనేది నాకు ఖచ్చితంగా అనిపిచ్చింది. అంటే ఏంటి అనంటే నువ్వు రోజు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాయాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మేమంత దాయలేము అని అనుకుంటే మీరు ఫర్ సపోజ్ ఒక రూ. 30,000 సంపాదిస్తున్నారనుకోండి. ఒక రూ. 5,000 అందులోంచి కట్ చేసేసేయండి. అంటే 25,000 సంపాదిస్తున్నాను. అనేది ఒక మనసులో 5,000 ఆల్రెడీ కట్ అయ్యి వచ్చింది అని గనక మీరు అనుకుంటే గనక, ఆ 5,000 తీసుకొని డైలీ ఒక రూ. 1,000 ఒక బాక్స్, ఒక డబ్బాన పెట్టుకోండి. డైలీ ఒక 100, 200, 300 అలా వేసుకుంటూ వెళ్ళండి. ఆటోమేటిక్‌గా ఖర్చులు తగ్గుతాయి. హ్మ్. మొన్న నేను బస్‌లో వెళ్ళానని చెప్పాను చూసావా ఇదే. అందులో నాకు బాక్స్ ఉంది. నేనెందుకు 500, 600 పెట్టి ఆటోలో వెళ్ళాలి. లేదు నేను సిటీ బస్ ఎక్కుతానని